శరీరం లాంటిది కాదు. మనం ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటాం. సూక్తాలు ఇప్పుడు మనకి జాగృతంలో ఉన్న ఈ శరీరానికి ఎటువంటి స్పర్శ అయితే ఉంటుందో, అమ్మకి ఇటువంటి శరీరం కాదు. సూక్తాలే అమ్మ యొక్క చర్మము అని చెప్పుకుంటున్నాం. సూక్తాలే అమ్మ యొక్క చర్మము. నువ్వు సూక్తాలని గనక పఠిస్తూ ఉన్నావు అంటే, అమ్మ యొక్క చర్మాన్ని నువ్వు స్పృశిస్తున్నట్టే. నువ్వు పట్టుకున్నట్లే. అట్లాగే అమ్మ యొక్క అమ్మ దేవతా స్వరూపిణి ఏ ఏ అవయవాలు ఎలా ఎలా ఏర్పడ్డాయి, ఏ దేవత యొక్క ఆహ్, ఆహ్, తేజం వల్ల ఏ అవయవం ఏర్పడ్డది, అసలు అమ్మ యొక్క దేవత స్వరూపము మన శరీరం లాంటిదేనా? అసలు ఒక శరీరము ఉన్నదా? మనం అనుకుంటూ ఉంటాం. నీ దేవతలు ఒకటే కదండీ! ఏ దేవతను పూజిస్తే ఏమిటిటా? అని అనుకుంటూ దీర్ఘం తీసి ఇట్లాగే వెళ్ళిపోయి దేని మీదకో వాలిపోతూ ఉంటాం. కానీ సమస్త సృష్టికి కూడా ఆధారభూతమైనటువంటి అమ్మ యొక్క శరీరం ఎలాగుంటుంది? ఏ ఏ దేవతల యొక్క తేజస్సు వల్ల అమ్మ యొక్క శరీర అవయవాలు ఏర్పడ్డాయో గనక మనకు తెలుసుకున్నట్లయితే, ఆయా దేవతలని మన యొక్క మంత్రాలు మనం స్పృశించినప్పుడు అమ్మని స్పృశించినా, అమ్మని పూజించినా, అమ్మని మంత్రించినా, అమ్మని అష్టోత్తరం చేసినా, అమ్మని ఈ విధంగా ఉంటుంది అని మనం ఊహించుకున్నా, ఆ యొక్క అవయవాల శక్తి, ఆ తేజస్సు ఏ దేవతా స్వరూపం నుంచైతే వచ్చిందో, అమ్మతో పాటుగా ఆ దేవతా స్వరూపమైన కాంతులు, ఆశీర్వచనాలు మనకి లభిస్తూ ఉంటాయి. మంత్రాలు సామాన్యమైనవి కాదు. ఎప్పుడైతే మంత్రార్థం మనం చదువుతుంటున్నామో, ఆ మంత్రంలో అమ్మని నువ్వు స్పృశిస్తున్నావు అనే విషయాన్ని ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిందే. అమ్మని తాకుతున్నావు, అమ్మని స్పృశిస్తున్నావు అనే విషయాన్ని, అమ్మతోటి మాట్లాడుతున్నావు, అమ్మనే నీ లోపల చేర్చుకున్నావు. అమ్మని ఒక శరీరం లాంటి శక్తి కాదు. అమ్మయే మంత్రార్థము, మంత్రార్థమే అమ్మ అనే విషయాన్ని ఇవాళ మనం చెప్పుకుందాం. ఏంటి అంటే ఇక్కడ శ్రద్ధగా వినవలసింది ఏంటి అనంటే, అమ్మవారి యొక్క శరీర భాగాలు ఏ దేవత యొక్క తేజస్సు చేత ఏర్పడ్డది అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఈ ఈ దేవతల యొక్క శరీరాలు, ఈ అమ్మ ముఖము ఎట్లా ఏర్పడ్డది? ఖచ్చితంగా అమ్మ యొక్క శరీరం అయితే మనలాంటిది కాదు. అది ముందల మనం గ్రహించాలి. శరీరంలో అమ్మవారి శరీరము, దేవతల యొక్క శరీరాలు అసలు ఈ జాగృతంతో కూడినటువంటిదిగా ఉండదు. ఎలా ఉంటాయి అంటే జ్యోతిర్మయాలు అని చెప్తున్నారిక్కడ. అమ్మవారి శరీరము జ్యోతిర్మయాలు అని చెప్తున్నారు. ఈ స్వరూపము ఎట్లాగా మంత్రముగ్ధమై ఉంటుంది అని అంటే, మాంసమయము కానే కాదు, ఇదంతా మంత్రమయము అని చెప్తుంది. ఈ మంత్రమయాలుగా మార్చుకోండి ఈ మాంసపిండాన్ని. మనం అమ్మవారిని మంత్రపిండంగా ఎప్పుడు, మాంసపిండంగా ఎప్పుడు కూడా మనం అసలు ఊహించకూడదు. అమ్మ యొక్క శరీరాన్ని మాంసపిండముగా, మాంస ముద్దగా, మనలాంటిదిగా ఏనాడు ఊహించుకోకూడదు. అమ్మకసలు శరీరమే లేదు. ఒకవేళ మనం ఊహించుకోదలుచుకొని ఉంటే, అమ్మకి ఒక ఆకారం మనం ఇవ్వదలుచుకుంటే, అది మంత్రస్వరూపిణి అని చెప్తున్నారు. ఈ ఒక్క మంత్రాలతోటి, ఈ యొక్క దేవతల తేజస్సుతోటి, దేవతలు వాళ్ళు అనుకోవటంతోటి, వాళ్ళ యొక్క శక్తి ద్వారా అమ్మకి ఒక్కొక్క అవయవం ఏర్పడ్డది. అది ఏ ఏ దేవతల వల్ల ఏమి ఏర్పడ్డాయి అని ఇప్పుడు మనం తెలుసుకుందాం. అలాగే ఇక్కడ ఇంద్ర మంత్రం, యమ మంత్రం, వరుణ మంత్రం, ఈ మంత్రాలన్నీ వేదాలలో ఉన్నాయి. ఈ మంత్రాల యొక్క సహజమైన వేదాలు ఎవరు? గాయత్రినే కదా.
ఈ మంత్రాల యొక్క మొత్తం లీడర్ ఎవరు? గాయత్రీ మాత. ఈ గాయత్రీ మాతని మనం ఒక తెల్ల చీర కట్టుకొని, ఒక హంస మీద పెట్టుకొని, అమ్మ కూర్చున్నట్లుగా మన శరీరంతో పాటు మనం ఊహించుకుంటూ ఉంటాం గాయత్రిని. 4 ముఖాలు పెట్టుకొని, 4 కిరీటాలు పెట్టుకొని, ఒక హంస పెట్టుకొని, తామర పువ్వు తెల్లదానికి పెట్టి, దాని మీద తెల్ల చీర కట్టుకొని, అమ్మ కూర్చుంది అని భావిస్తూ ఉంటాం. అమ్మకి కూడా మన శరీరం లాంటి శరీరము రంగు పూసి, అమ్మా గాయత్రీ మాత, ఈ గాయత్రాల తల్లివి నువ్వు, ఈ శాస్త్రానికి దేవతవి నువ్వు, మాకు వేదాన్ని నేర్పమ్మా, సంస్కారాన్ని నేర్పమ్మా అని, అమ్మ చదువు నేర్పమ్మా అని చెప్పి అమ్మని గాయత్రి మంత్రాన్ని మనం చదువుతూ ఉంటాం. కానీ ఈ ఈ యొక్క ఏ మంత్రాలతో అయితే అమ్మ యొక్క శరీరం ఏర్పడ్డదో ఆ మంత్రాలే గాయత్రి మాత. ఆ మంత్రాల యొక్క తేజస్సు ద్వారా ఎట్లాగా అమ్మని మనం ఊహించుకోవాలి. ఇప్పుడేం చెప్తున్నాం? వేదాలే ఎవరు అంటే గాయత్రి మాత. ఆవిడయే దుర్గా. గాయత్రి వేరు కాదు, దుర్గా వేరు కాదు. ఇది మనమైతే ఖచ్చితంగా తెలుసుకోవాలి. గాయత్రి వేరు కాదు, దుర్గా వేరు కాదు. దుర్గయే గాయత్రి, గాయత్రియే దుర్గ. ఎట్లాగా? ఈ మూర్తి భావాలన్నీ కూడా మనం వేరే వేరే పేర్లతోటి పిలిచినప్పటికీ ఈ దుర్గా అనే ఆమె తన మంత్రాల ద్వారా, మంత్ర వ్యవస్థ ద్వారా తన యొక్క శరీరాన్ని ఎట్లాగైతే ఏర్పరచుకుందో, నువ్వు ఏ పేరుతో పిలిచినప్పటికీ కూడా అదే విధంగా శరీరాన్ని మనకి చూపిస్తూ మనం ఊహించుకుంటూ ఉండటం జరుగుతుంది. సర్వదేవత మంత్ర చైతన్య స్వరూపమే అమ్మ యొక్క అవయవాలు. ఇది మాత్రం మనం ఖచ్చితంగా అనుకుంటూ ఉండాలి. సర్వదేవత మంత్ర చైతన్యమే అమ్మ యొక్క అవయవాలు అని. ఒక్కొక్క దేవత ఉన్నది ఒక్కొక్క అవయంలో అని మనం వర్ణిస్తూ ఉంటారు. అంటే ఏంటి? ఆ అవయవ ధ్యానం చేస్తే ఆ దేవత యొక్క అనుగ్రహం మనకి, ఆ యొక్క దేవతల యొక్క అవయవాలని పూర్వము ఋషువులు వర్ణించటం జరిగింది. ఋషులు వర్ణించేటప్పుడు అవయవాలు చాలా మంది ఏమనుకుంటా అంటారంటే, వాళ్ళు జితేంద్రియులు, మహర్షులు అమ్మవారిని వర్ణించారు. కానీ ఈ కాలంలోకి వచ్చేసరికల్లా అమ్మవారి అవయవాలు వర్ణించటం ఏమిటండి అని సాగదీసి తప్పుపడుతూ ఉంటారు. వాళ్ళకి వీళ్ళలాంటి దరిద్ర బుద్ధి లేదు కదండి. జితేంద్రియులు, యోగులు ఒక స్థాయికి వెళ్ళిపోయి అమ్మ యొక్క ఆకారం ఏంటి అని వాళ్ళు ప్రత్యక్షంగా చూసి దాన్ని మనకి వివరించారు, వర్ణించారు. కేవలం అమ్మ యొక్క ఎటువంటి శరీరము లేదు, అమ్మకి శరీరమే లేదు. కానీ మంత్రార్థంగా అమ్మని మనలో చూడాలి అని అనుకుంటే కేవలం మంత్రాల ద్వారానే అమ్మ శరీరం ఏర్పడింది. ఇది మాంస పిండం కాదు, మంత్రపిండం అని ఆ యొక్క దీక్షితులు చెప్తూ ఉన్నారు. ఎలాగా? ఇది ఒక దేవతా శక్తి అటువంటిది స్వరూపాన్ని మనం ధ్యానించినప్పుడు మనకి అనుసంధానింపబడుతుంది. ఆ యొక్క దేవతా శక్తి మనకి లభిస్తుంది. అది గనక మనకు తెలిస్తే సౌందర్య లహరిలో అమ్మవారి పాదాల నుంచి శిరస్సు వరకు పాదాలకు వర్ణించారు శంకరాచార్యులు వారు. అటువంటి అసలు అమ్మవారి యొక్క స్థితిని గనక మనం, ఆ వర్ణని గనక మనం చేసుకుంటే, ఏ అవయవానికి ఏ దేవత అధిష్ఠించబడి ఉన్నాడో గనక మనం తెలుసుకున్నట్టయితే ఆ అవయవ లోపం గాని, ఆ అవయవం వల్ల మనకి బాధ గాని, లేదంటే పూర్వజన్మ కర్మల యొక్క ఫలితాలు ఏమన్నా నష్టపూర్వకంగా ఉన్నప్పటికీ ఈ యొక్క స్మరణ చేత అవన్నీ నశిస్తాయి అని చెప్తున్నాడు ఇక్కడ భగవంతుడు. అది మనం తెలుసుకోవాలి. ఒక కవిత్వంలాగా కాకుండా ఒక మంత్రంలాగా చూడాలి అమ్మ యొక్క దేవతా స్వరూపము. ఇది కవిత భలే చెప్తున్నారండి. కవిత్వం భలే బాగుందండి. ప్రాస, ఇక్కడ ప్రాసలు ఇవి కాదండి మనం తెలుసుకోవాల్సింది. ఇక్కడ గట్టిగా మనం నమ్మాల్సింది, తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, అమ్మ యొక్క శరీరము మంత్రపిండము, మంత్రముతో కూడిన స్వరూపము. అమ్మని స్పృశిస్తున్నాము అన్న, అమ్మని తాకాలి అని నువ్వు అనుకుంటే మంత్రాన్ని స్పృశించి, మంత్రాన్ని తాకి, మంత్రాన్ని ఎన్ని వేల వందల సార్లు నువ్వు చదువుతావో ఆ మంత్ర
మంత్రం నుంచి ఏర్పడ్డ అవయవాన్ని నువ్వు అన్నిసార్లు తాకినట్లే అని చెప్తున్నారు ఇక్కడ జితేంద్రియులు వంటి మహారుషులు. అటువంటి వారు మా అమ్మని వర్ణించారు. ఇటువంటి అవగాహన కలగాలే తప్ప అసలు దేవతా వ్యవస్థ అంటే ఏంటి? ఆ జ్ఞానం మనకి కలగాలి. కలుగుతదా? అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఎంతగా అమ్మలో ఇమిడిపోతే అమ్మ యొక్క జ్ఞానము మనకర్థమవుతుంది. ఒక్కసారి చెప్పంగానే అర్థం చేసుకునే శక్తి ఉంది అని అంటే, అమ్మలో నువ్వు ఎంత లీనమైపోవాలి? అమ్మని ఒక శరీరంగా కాకుండా సాక్షాత్తు సృష్టి స్వరూపిణియే అని తెలుసుకున్నప్పుడు మాత్రమే మనం ఇవన్నీ మనకు అర్థమవుతుంది. లేదు అంటే ఏదో ఆవిడ చెప్తోందండి, ఆవిడకి తెలిసింది, వాగ్ధాటి ఉంది అందుకని చెప్తుంది అని అనుకుంటారు. ఇది వాగ్ధాటి కాదండి. అమ్మ యొక్క మంత్ర స్వరూపము ఎలాగ ఏర్పడ్డది, ఆ మంత్రాల యొక్క స్పర్శ చేత మన నోటితో అనేక మంత్రాలని, ఆశీర్వచనాలని, వేదాలని, శాస్త్రాలని, వర్ణాలని అన్ని కూడా స్పృశిస్తూ ఉంటాం. నోటితోనే తాకుతూ ఉంటాం. నోటితోనే తాగుతూ ఉంటాం మంత్రాలని. నోటితోనే చూస్తూ ఉంటాం, వర్ణిస్తూ ఉంటాం. అటువంటి జ్ఞానవంతమైన మంత్రాలు తెలియాలి అనంటే ముందల అమ్మని తెలుసుకోవాల్సిన జ్ఞానము మన మనస్సు నిండా ఉంచుకోవాలి అని చెప్తూ ఉన్నాడు ఇక్కడ భగవంతుడు. ఏదైతే అమ్మ ఉంది అని పూజించటానికి అనుకుంటూ ఉంటామో, అమ్మవారి స్వరూపము సర్వదేవతా తత్తాత్వికమైనది. అదంతా తత్వమైన శరీరము. ఇవి మనలాంటి జడ స్వరూపము, కొడితేనో, గిచ్చితేనో, వేడికో, చల్లదనానికో అవి చెలించేవి కాదు. ఇవన్నీ జడ స్వరూపాలు కాదు, మంత్ర స్వరూపాలు. మంత్రాలు ఎప్పుడూ కూడా పటిష్టంగా పాతుకుపోయి అనేక వేర్లతో, అనేక ఓడలతో అనేకంగా విస్తరించి ఉన్నాయి మంత్రాల యొక్క చెట్లు. అంటే మంత్రాల యొక్క ఓడలు, వేర్లు. అటువంటిది ప్రపంచమంతా విస్తీర్ణంగా ఉంది అమ్మ యొక్క మంత్రాల యొక్క శరీరము. అది ఎలా విస్తరించబడింది అంటే, ప్రపంచము ఎంతైతే ఉందో అంతవరకు కూడా ఇంత కూడా ఖాళీ లేకుండా విస్తారంగా ఒక చెట్టు మాదిరిగా, గొడుగు మాదిరిగా పట్టి ఉంది మంత్రాలు. అదే విరాట్ స్వరూపము అని అంటాం. ఈ ఈ ఈ విశ్వరూప ఈ నిర్వాహకమైన ఈ శరీరము చిట్టి స్వరూపము అమ్మయ్య యొక్క అవయవాల యొక్క దేవతా శక్తితో నిర్మింపబడి ఉన్నది. ఇప్పుడు మనకు అర్థమైంది కదండి. అమ్మ యొక్క శరీరము జడము కాదు. అమ్మకు అసలు శరీరమే లేదు. నువ్వు ఎప్పుడైతే మంత్రాన్ని ఉచ్చరిస్తావో ఆ మంత్రాలన్నీ కూడుకొని ఒక శరీరంగా మార్చుకొని నీ దగ్గర కూర్చుంటుంది. ఎవరైతే మంత్రశక్తి ఉంటుందో ఆమె దగ్గర మంత్రశక్తి ఉంటుంది. ఎవరైతే మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఉంటారో వారి దగ్గర అమ్మ యొక్క శరీరము మంత్రాలతో కూడి ఒక అవయము, ఒక ఆకారం అనేది ఏర్పడుతుంది అని చెప్తున్నారండి ఇక్కడ. ఎంత మంచి వర్ణన కదండి. అమ్మ అంటే ఇప్పుడు గీసే బొమ్మలు అవన్నీ ఫొటోస్ చూసి అమ్మవారికి కూడా మనలాగా మంచి చీర కట్టారే, మంచిగా ఉందే అని అనుకుంటూ మనం అమ్మయే మన శరీరంలాగా ఉంటదేమో అని అనుకుంటూ ఉన్నాం. కాదండి, అది ఎంత అజ్ఞానము అని చెప్తున్నాడు. అమ్మని శ్రద్ధగా ధ్యానించాలి అని అంటే ఇక్కడ మంత్రార్థాన్ని అయితే తెలుసుకోవాలి అని. ఇక్కడ అమ్మ యొక్క ముఖము ధ్యానించాలి అని అంటే అమ్మ యొక్క ముఖము ఎలా ఏర్పడదో మనం తెలుసుకోవాలి. ఆ ముఖం ఎలా ఏర్పడ్డది అని అంటే శివుని యొక్క తేజస్సు చేత అమ్మ యొక్క ముఖము ఏర్పడ్డదండి. ఇక్కడి నుంచి ఇంకా స్టార్ట్ అవుతుందండి. అమ్మ యొక్క ముఖము శివుని యొక్క తేజస్సుతోటి ఏర్పడటం జరిగింది. అంటే ఏంటి? అమ్మ ముఖాన్ని గనక మనం ధ్యానించినట్టయితే శివుడి యొక్క అనుగ్రహం వస్తుంది, తేజము యొక్క అనుగ్రహం వస్తుంది, అమ్మ యొక్క అనుగ్రహం వస్తుంది. మరి ఆ ముఖములో ఏమేమి ఉన్నాయి అంటే శివుణ్ణి చూసి 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 శివుని యొక్క 3 కళ్ళు ఆమెకు వచ్చేసాయి అని చెప్తుంది. ఆ శివుణ్ణే చూస్తుంటుంది, తన భర్తనే చూస్తుంటుంది. ఆమెకు రెండో పని లేదండి. ఇంకా ఏమీ చూడదు అసలు ఆమె. శివుణ్ణే యావత్ ప్రపంచము ఆయనలోనే ఉంటే ఇంకెవరిని చూడాలండి ఆవిడ? ఏ శివుణ్ణే చూస్తూ ఉంటుంది. కాబోలేమో శివుణ్ణి యొక్క 3 కళ్ళు ఆమెకొచ్చేసాయి. అందుకనే అమ్మ త్రినేత్ర స్వరూపిణి
అని చెప్తూ ఉంటుంది. ఇది చండీ రహస్యం చెప్తదండి బాగా. చండీ రహస్యం అనేది ఈ ఈ మంత్రార్థంతో కూడిన అమ్మ యొక్క వర్ణన. ఇందులో ఈ ద దుర్గా సప్తశతిలో అయితే కొంచెమే వర్ణించారు కానియండి, చండీ రహస్యం అనేది ఇంకోటుందండి. ఈ చండీ రహస్యంలో అయితే మాత్రం అణువణువు, అణువణువు దేవతా స్వరూపంగా ఎట్లా ఆ శక్తి అనేది ఎట్లా ఏర్పడ్డదో చెప్పారు. అది చాలా రహస్యమైంది. దాన్ని గనక మనం ఉచ్చరించి తెలుసుకున్నట్లయితే, ఇంకా ఆ అమ్మని పూర్తిగా మనం అర్థం చేసుకొని, మనలో లీనమైపోతది. చూడండి ఇక్కడేం చెప్తున్నాడు, అమ్మవారి వర్ణన మన యోగులు రాశారు. అమ్మ గురించి చెప్తూ ఉంటే ఆస్వాదించాలే కానీ, ఆస్వాదించే యోగ్యత "అమ్మా నాకివ్వమ్మా" అని అమ్మని కోరాలి. అసలు నీ గురించి చెప్తుంటే అర్థం చేసుకునే శక్తి నాకసలు ఉందా? అటువంటి బుద్ధి, యోగ్యత నాకు ఉందా? అమ్మా నాకు ఇవ్వమ్మా అని ముందల ఆమె గురించి తెలుసుకోవాలి అంటే, ఆ అమ్మ యొక్క అనురాగమే కావాలి. అమ్మ యొక్క అనుగ్రహం లేకుండా అమ్మని తెలుసుకోలేం. అటువంటి దేవతా మంత్ర స్వరూపిణి ఇది ఈ ఈ మంత్రము యొక్క ఈ చండీ రహస్యము దీక్షితులు వారు అని ఆయన రాశారండి. ఈ నీలకంఠ దీక్షితులు. ఈ నీలకంఠ దీక్షితులు ఈ అమ్మవారి గురించి ఈ 3 కళ్ళు ఎలా ఏర్పడ్డాయో చెప్పారు. శివుణ్ణి చూడటం మూలాన అమ్మ యొక్క 3 కళ్ళు ఏర్పడ్డాయి అని క్లుప్తంగా దీంట్లో చెప్పినప్పటికీ, ఆ 3 కళ్ళు ఏర్పడటానికి శివుడిని చూస్తూ ఉన్న అమ్మ ఏ విధంగా చూస్తుంది? శివుడిలో తదేకంగా ఎట్లా ఐక్యమైంది? అనే దాని గురించి గూడా అక్కడ వర్ణించటం జరుగుతది. కానీ ఇప్పుడు మనం చెప్పుకుంటుంది దుర్గా సప్తశతి కదా! అది అలా ఉంచుతాం. అయితే ఇక్కడ ఏంటి? య ఎ అమ్మ యొక్క కేశాలు యముడి యొక్క శక్తితో ఏర్పడ్డాయండి. అమ్మ యొక్క కేశాలు, అమ్మ జుట్టుని మనం తలుచుకుంటూ ఉంటే, అమ్మ జుట్టుని మనం తలుచుకుంటూ ఉంటే మనకి యమ బాధలనేది ఉండదండి. యమబాధలనేది ఉండనే ఉండదు. అమ్మ యొక్క కేశాలను స్మరిస్తే చాలు, అమ్మ యొక్క యమబాధలు మనకి ఉండనే ఉండవు అని చెప్తున్నారు. ఇంకా అమ్మ యొక్క బాహువులు తేజస్సు విష్ణు తేజస్సుతో ఏర్పడ్డాయట. ఈమెకి 8 చేతులుంటాయటండి. ఈమెకి 8 చేతులుంటాయి. ఆ 8 చేతుల్లో శక్తి ఎవరిచ్చారు అని అంటే విష్ణువు. విష్ణువిచ్చాడు అని చెప్తున్నారు. విష్ణు యొక్క తేజస్సు ద్వారా అమ్మ యొక్క బాహువులు ఏర్పడ్డాయి. అమ్మకి మొత్తం 18 బాహువులు. ఆ బలము ఎవరి యొక్క తేజస్సు అంటే విష్ణు యొక్క తేజస్సు. అందుకనే విష్ణుమాయ, విష్ణుమాత, విష్ణు స్వరూపిణి అని అమ్మని మనం చదువుతూ ఉంటాం. ఆ విష్ణుమాత అంటే విష్ణువుగా మాతగా ఉంటే, ఆ విష్ణువు మనకు తెలుసు, మాత మనకు తెలుసు కాబట్టి విష్ణుమాత, విష్ణుమాయ అని చదువుకుంటాం. కాదండి. అమ్మ యొక్క 18 బాహువులు గూడా విష్ణువు యొక్క శక్తి చేత బాహువులు ఏర్పడటం జరిగింది అని. విష్ణువుని అమ్మవారి యొక్క వక్షస్థలము ఆహ్, దేని వ ద ఎలాగా జరిగిందో చూద్దాం. బాహువులు విష్ణువు నుంచి వచ్చాయి కదండీ! అమ్మ యొక్క వక్షస్థలము ఎవరి నుంచి వచ్చాయంటే బస్ చంద్రుని యొక్క తేజస్సు ద్వారా వచ్చాయి అని చెప్తున్నారిక్కడ. చంద్రుడి యొక్క తేజస్సు ఎట్లా ఏర్పడ్డది? చంద్రుడు అమృత స్వరూపుడు. ఇది మనం ఇక్కడ తెలుసుకోవాలండి. చంద్రుడు అమృత స్వరూపుడు. అందుకనే రాత్రి వేళ తన యొక్క అమృతం చేత ఓషతులన్నీ కూడా ఏర్పడుతూ ఉంటాయి మనకి. ప్రపంచంలో ఎన్నో ఔషధాలు, ఎన్నో ఓషధులు మనల్ని కాపాడి అన్నాన్నిచ్చేది గూడా చంద్రుడే అన్న విషయం మనం తెలుసుకోవాలిక్కడ. చంద్రుడి యొక్క తేజస్సుతో ఏర్పడ్డది అమ్మ యొక్క వక్షజాలు అని. అందుకని అమృత కిరణాల ద్వారానే దేవతల యొక్క ఔషధాలు గూడా మనకి ఏర్పడుతూ ఉంటాయి కదా! చంద్రుడి యొక్క కిరణాల వల్లనే మనకి ఔషధాలు గూడా ఏర్పడుతూ ఉంటాయి కదా! అన్నం పెట్టే ఔషధం చంద్రుడి యొక్క కిరణాలలో ఉన్నది కదా! అన్నం పెట్టే అమ్మ పిల్లల్ని పోషించేటప్పుడు తన వక్షస్థలము నుంచే గదా! తన బిడ్డలని కాపాడుకుంటూ అన్నంగా మారి అమ్మ పోషించబడుతూ ఉండేది. అలాగే పిల్లల దృష్టిలో వక్షస్థలం అన్నం.
అన్నస్థానం. అందుకే జగన్మాత యొక్క వక్షస్థలం ప్రపంచానికి అన్నం పెట్టే అమ్మా అని అర్థమవుతూ ఉంటుంది. అమ్మ యొక్క వక్షస్థలం నుంచే అనేక వనరులు, ఔషధాలు, ఓషధులు అన్నీ అన్నం మనకు తినే అన్నం కూడా ఏర్పడుతూ ఉంటుంది. అందుకనే అమ్మ యొక్క వక్షోజాలం ద్వారా మనమందరం బిడ్డలం అయిపోయాం. అమ్మ యొక్క బిడ్డలం మనం అని ఇక్కడ మనం తెలుసుకోవాలి. ప్రపంచానికి అన్నం పెట్టే అమృత స్వరూపమైన చంద్రుని యొక్క రూపము అమ్మవారి యొక్క అమ్మవారి యొక్క వక్షస్థలం నుంచి ఏర్పడ్డది. అయితే ఇక్కడ అమ్మవారి యొక్క నడుము ఇంద్ర తేజస్సుతో ఏర్పడింది అని చెప్తున్నారమ్మ. అమ్మవారి యొక్క నడుము ఇంద్ర తేజస్సుతో ఏర్పడింది. అందుకనే వరుణ తేజస్సుతోనేమో పిక్కలు, తొడలు ఏర్పడ్డాయి. భూమి యొక్క తేజస్సుతోనేమో పిరుదులు ఏర్పడ్డాయి. అందుకని పిరుదులతోటి మనం భూమి మీద కూర్చుని ఉన్నప్పటికీ భూమికి ఆనని వంటి ప్రదేశమే అని చెప్తూ ఉంటాము. పిరుదులు దేని వల్ల, ఎవరి వల్ల? వరుణ తేజస్సు యొక్క పిక్కలు, తొడలు అయితే భూమి యొక్క తేజస్సు వల్ల పిరుదులు ఏర్పడ్డాయి. అందుకనే భూమి మీద అంతసేపు కూర్చోటానికి అమ్మ మనకి అనుగ్రహం కలగటానికి, మనం ఎంతసేపు అయినా సరే అలా కూర్చుండే శక్తి పిరుదులు భూమి మీద తేజస్సుతో ఏర్పడ్డాయి కాబట్టి భూమి మీద మనం అంతసేపు కూర్చోగలుగుతున్నాం అన్నమాట. అయితే దేవతల యొక్క లక్షణం కూడా కలిపి మనకి అమ్మ యొక్క అద్భుతమైన విజ్ఞానాన్ని అది మనకి అందిస్తూ ఉన్నారు. ఈ యొక్క మంత్రార్థం ఏంటి? అమ్మ యొక్క పాదాలు ఎట్లా ఏర్పడ్డాయి? బ్రహ్మ యొక్క మంత్రశక్తితోటి, బ్రహ్మ యొక్క తేజస్సుతోటి, బ్రహ్మ యొక్క ఆ మంత్రశక్తి తేజస్సుతోటి పాదాలు ఏర్పడ్డాయి. అమ్మవారి యొక్క వేళ్ళు సూర్య తేజస్సుతో ఏర్పడ్డాయి. అమ్మ యొక్క చేతికున్న వేళ్ళు వసువుల యొక్క తేజస్సుతో ఏర్పడ్డాయి. అమ్మ యొక్క ముక్కు ప్రజాపతుల తేజస్సుతోటి ఏర్పడ్డాయి. అమ్మ యొక్క ముక్కు కుబేరుడు వల్ల ముక్కు అనేది ఏర్పడ్డది. అమ్మవారి యొక్క ముక్కు మనం ఏదైతే వర్ణిస్తున్నామో అది కుబేరుడి వల్ల ఏర్పడటం జరిగింది. అయితే వరుణుడి వల్ల ఏం ఏర్పడ్డది? తేజస్సుతో వరుణుడి యొక్క తేజస్సుతో కాదు, ఏంటి చెప్పుకున్నా? కుబేరుడి తేజస్సు వల్ల ముక్కు ఏర్పడ్డది. ప్రజాపతుల యొక్క తేజస్సుతోనే అమ్మ యొక్క దంతాలు లోపల పళ్ళు ఎట్లా ఏర్పడ్డది అని అంటే అమ్మ యొక్క తేజస్సు చేత ఇది మన ప్రజాపతుల యొక్క తేజస్సు ద్వారా అమ్మ యొక్క పళ్ళు, దంతాలు ఏర్పడటం జరిగింది. అయితే అగ్ని తేజస్సుతోటి అమ్మవారి కళ్ళు ఏర్పడ్డాయి. అమ్మవారి కళ్ళు గనక మనం ధ్యానిస్తూ ఉంటే అగ్ని తేజోమయంగా ఎట్లాగైతే మనకి ఏర్పడుతుంటుందో అటువంటి కాంతి, ఆ కళ్ళకి అందము, అంత కాంతులతోటి మనకి అమ్మవారు ఆశీర్వచన. మన కళ్ళు అమ్మవారి కళ్ళు, అమ్మవారి కళ్ళు మన కళ్ళు. ఇలాగే అమ్మవారి కళ్ళు వేరు కాదు, నా కళ్ళు వేరు కాదు. అమ్మవారి కళ్ళ యొక్క మంత్రశక్తితోటి వరుణ దేవుడితోటి ఎట్లాగైతే ఏర్పడ్డాయో అటువంటి కళ్ళే నాకు కూడా ఉన్నాయని అమ్మవారి కళ్ళని గనక మనం ధ్యానించినట్టయితే ఆ కళ్ళల్లోని కాంతులు అనంతమైన తేజస్సుతోటి ఉండటం జరుగుతుంది అని చెప్తున్నారండి. సంధ్యాదేవత యొక్క అనుగ్రహ చేత అమ్మవారి కనురెప్పలు ఏర్పడ్డాయి. సంధ్యాదేవత వల్ల అమ్మవారికి కనురెప్పలు ఏర్పడ్డాయి. అందుకనే కన్నులు కొంచెం బ్లాక్ కలర్ లో, అంటే అంటే ఎవరి కలర్ మనకి ఊహించుకోకండి. అమ్మవారికి మనం స్పృశించేటప్పుడు అమ్మవారి రెప్పలు వాల్చినప్పటికీ తేలినప్పటికీ నీలం రంగులో ఉన్నట్లుగా మనకి బొమ్మలు చెక్కుతూ ఉంటారు. అందుకనే సంధ్యా దేవత కాబట్టి అమ్మ యొక్క
కళ్ళు రెప్పలు ఏర్పడ్డాయి అని చేస్తున్నారు. ఇక్కడ వాయువు యొక్క తేజస్సుతోనేమో చెవులు ఏర్పడ్డాయి అని చెప్తున్నారు. అమ్మ యొక్క చెవులు వాయువు వల్ల తేజస్సుతోటి అమ్మ యొక్క చెవులు ఏర్పడ్డాయి. ఇది జాగ్రత్తగా గనక మనం విన్నట్టయితే అమ్మ యొక్క స్వరూపము విరాట్ స్వరూపంగా మనకి కనిపిస్తూ ఉంటుంది. విరాట్ నిరాహార రాజా విరాట్ రూప విరా తేజస్థ విరాజా విశ్వతోముఖి అమా అని మనం పిలుస్తూ ఉంటాం. ఇది జాగ్రత్తగా మనం గనక పరిశీలించినట్లయితే అమ్మ యొక్క విరాట్ స్వరూపం మనకి కనిపిస్తూ ఉంటుంది. అనేక అవయవాలు ఈ మంత్రార్థం చేత శబ్దాలతోటే అమ్మ యొక్క ఆకారం ఏర్పడ్డది. మనం ఏర్పరచుకుంటాము. ఇక్కడ ఒకటి గమనించాలి. అమ్మ యొక్క స్వరూపం మనకి కావాలి అన్నప్పుడు ఈ మంత్రాలు నువ్వు ఏ సూక్తమైతే, ఏ మంత్రాలైతే, ఏ అథర్వ శీర్షమైతే, నువ్వు ఏ మంత్ర శాస్త్రాన్ని అయితే నువ్వు చదువుతూ ఉంటావో ఆ మంత్ర యొక్క అర్థంతోటి అమ్మ యొక్క స్వరూపం ఏర్పడుతుంది. అందుకనే చెప్తూ ఉంటాడు మంత్రంలో ఉన్న గొప్పతనం ఈ మాంసపిండం మంత్రపిండంగా మార్చుకోవాలి అని అంటే పరమేశ్వరుడిని చూస్తూ అమ్మ యొక్క ముఖము పరమేశ్వరుడిలాగా ఎలాగైతే మారిపోయిందో ఆ మంత్రాన్ని మనం చదివి 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 ఆ మంత్రమే మనమైపోతాము. అందుకేరా నీ నోటికి అంత శక్తి అని చెప్తూ ఉంటాడు భగవంతుడు. నన్ను స్పృశించి స్మరించి స్మరించి స్పృశించి చూస్తూ చూస్తూ ఉండగా నేనే నువ్వు నువ్వే నేను అయిపోతాము. ఈ మాంసపిండాన్ని నువ్వు మర్చిపోతావు, అది మంత్రపిండంగా మారిపోతూ ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. ఏదైతే గ్రహిస్తామో, ఏదైతే ఆస్వాదిస్తామో, ఏదైతే చూస్తూ ఉంటామో దానినే తలుచుకుని అలాగా మారిపోతాం కదా. అలాగే అమ్మ యొక్క మంత్రశక్తి మహత్యంలో మంత్ర శ్రద్ధాలతో అనేక దేవీ మహత్యాలలో మహత్యంగా ఏర్పడేదే అమ్మ యొక్క శరీరం. నీకు ఏ శరీరం కావాలంటే ఆ శరీరం ఆ మంత్రశక్తితో నీ దగ్గరకు వచ్చి కూర్చుంటాను నేను. నాకు ఏ శరీరం లేదు, ఓ పక్క నువ్వు ఒక సూక్తం చదువుతూ ఉంటే అలాగొచ్చి కూర్చుంటా, ఓ పక్క అథర్వశీర్షం చదువుతుంటే అలాగొచ్చి కూర్చుంటా, ఓ పక్క శాస్త్రాన్ని వల్ల వేస్తూ ఉంటే శాస్త్ర రూపంగా కూర్చుంటా. నువ్వు ఏ దేవతా రూపంతో, ఏ దేవతా నామంతో అయితే నువ్వు ఆ మంత్రార్థాన్ని చదువుతూ ఉంటావో అప్పటికప్పుడు ఆ మంత్రాలతోటి నేను ఒక శరీరాన్నిగా ఏర్పరచుకొని నీ ముందుకొచ్చి కూర్చొని నువ్వు చదివేదంతా వింటూ ఉంటాన్రా అని చెప్తుంది. ఇదే దేవి పురాణంలో కూడా చెప్పబడింది. పై పెదవి అయితేనేమో వరుణుడి చేత ఏర్పడ్డది అని, కింద పెదవి అయితేనేమో కార్తికేయుడి చేత ఏర్పడ్డది అని, ఇటువంటి తేజస్సుతో కూడిన అమ్మ యొక్క అవయవాలని మనం స్పృశించి తెలుసుకొని అమ్మ పెదాలు చూడంగానే కార్తికేయుడు వరుణుడు గుర్తుకొచ్చేస్తారు. అప్పుడు మరి వరుణదేవా అనుకుంటూ అమ్మ యొక్క పెదవులని గనక మనం తలుచుకున్నట్లయితే వర్షం కురుస్తుంది. అమ్మ యొక్క మాటలే మనకి వర్షాలు, అమ్మ యొక్క పెదాలే మనకి వర్షాలు అని చెప్తూ ఉన్నారు. నువ్వు ఏది ఎప్పుడు ఎలా కావాలి అనుకుంటే ఆ మంత్రార్థం చేత నా యొక్క స్వరూపాన్ని నేను ఏర్పరచుకుంటానురా అని చెప్తుంది అమ్మ. ఇదే అమ్మ యొక్క వర్ణన క్లుప్తంగా మనకి చెప్పడం జరిగిందే తప్ప మనకి సాక్షాత్తు అమ్మ తెలుసుకోవాలి అని అంటే మాత్రం ఇది